يا أمك. Sorry for the disturbance, guys. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? ఓకే, నేను మీకు చెప్పాను కదా రియల్ టైం ప్రాజెక్ట్ చూపిస్తాను అని. ఎస్ఈఓ కంప్లీట్ చేశాను. ఈరోజు గూగుల్ యాడ్స్ ఎలా చేస్తున్నాం ఆ పర్టికులర్ ఒక గోల్డ్ బయర్స్ కి అని చూపిస్తాను. మనం చూడాలంటే దేంట్లో పోవాలి? గూగుల్ యాడ్స్ లో పోవాలి కదా. ఏమంటాం? గూగుల్ యాడ్స్ మేనేజర్ అంటాం. ఇది మేము ఒక కంపెనీకి రన్ చేసిన డేటా. అందరికి ఐడియా ఉంది కదా గూగుల్ యాడ్స్ అంటే ఏంటి అని. నేను ఏం చెప్పాను? గూగుల్ యాడ్స్ అంటే మనం ఎలా చేస్తామని చెప్పాను. ఒక ఫనెల్ అనేది ఉంటుంది. ఆ ఫనెల్ లో మనం కన్సిడరేషన్, అవేర్నెస్, కన్సిడరేషన్, కన్వర్షన్ అని ఈ త్రీ యూస్ చేసి మనం ఒక కంపెనీకి కానీ ఒక కొత్త న్యూ ప్రోడక్ట్ కానీ మనం యాడ్స్ అనేది రన్ చేయాలి అని చెప్పాను కదా. ఫస్ట్ అవేర్నెస్ కి అయితే ఏం చేయమన్నాను? క్రియేట్ క్యాంపెయిన్. సేమ్ మీకు ఆల్రెడీ మీకు బ్రీఫ్ సార్ మీకు గూగుల్ యాడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ ఏ గోల్. ఇప్పుడు మనం ఇక్కడ అవేర్నెస్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిస్ప్లే క్యాంపెయిన్ అంటే ఇప్పుడు మన యాడ్ అనేది మనకి వెబ్సైట్ లో కనిపించదు. డిస్ప్లే క్యాంపెయిన్ అంటే ఇప్పుడు మనకి ఎస్సీఆర్పి పేజ్ లో అనేది విజిబుల్ కాదు. మనం ఇప్పుడు డిస్ప్లే యాడ్స్ రన్ చేస్తే ఎక్కడ రన్ అవుతాయి అంటే మనకి వెబ్సైట్ లోపల. మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు వెబ్సైట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని యాడ్స్ అనేవి రన్ అవుతుంటాయి కదా, ఇమేజెస్ వస్తుంటాయి. అలాంటివి మనకి డిస్ప్లే యాడ్స్ అంటాం. డిస్ప్లే యాడ్స్ అవేర్నెస్ కోసం యూజ్ చేస్తాము. ప్లస్ వీడియో యాడ్స్ కూడా మనం డిస్ప్లే కోసం రన్ చేస్తాం. వీడియో యాడ్స్ అంటే మీకు తెలుసు కదా, యూట్యూబ్ అని. డిస్ప్లే క్యాంపెయిన్ ఏంటి అంటే డిస్ప్లే క్యాంపెయిన్ అంటే మనకి ఎక్కడెక్కడ రన్ అవుతుంది, జస్ట్ వెబ్సైట్ లోపలే కాదు. మనకి డిస్ప్లే క్యాంపెయిన్ అంటే వెబ్సైట్ లోపల కనిపిస్తాయి, యూట్యూబ్ లో ప్లస్ జీమెయిల్. ఈ 3 ప్లేస్లలో మనకు డిస్ప్లే క్యాంపెయిన్స్ అనేవి విజిబుల్ అవుతాయి. బట్ వీడియో క్యాంపెయిన్ అయితే మనకి యూట్యూబ్ లో ఒకటే కనిపిస్తుంది. అంటే యూట్యూబ్ క్యాంపెయిన్ మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు ఒక ఆప్షన్ అనేది ఉంటుంది కదా, యూట్యూబ్ లో మాత్రమే మన యాడ్స్ కనిపించాలా లేదంటే మనకి యూట్యూబ్ పార్ట్నర్ వెబ్సైట్స్ ఉంటాయి కదా అక్కడ కూడా కనిపించాలా అని. అక్కడ మనం వీడియో క్యాంపెయిన్ అంటే యూట్యూబ్ లో కనిపించాలి అని మాత్రం మనం సెలెక్ట్ చేసేసుకొని ప్రాసెస్ అనేది చేస్తాం. ఇలా మనం ఫస్ట్ ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేస్తాం. అంటే మన పర్టికులర్ గా మన కంపెనీ గురించి కానీ మన ప్రోడక్ట్ గురించి కానీ యూజర్ అనే వాళ్ళకు ఏమి తెలియకపోతే మన ప్రోడక్ట్ మీద వాళ్ళకు ట్రస్ట్ అనేది ఉండదు కదా. అలా ట్రస్ట్ ఉండదు కాబట్టి మనం ఆటోమేటిక్ గా ఫస్ట్ మనం మన క్యాంపెయిన్ గురించి మనం అవేర్నెస్ చేయాలి. అలా అవేర్నెస్ చేసిన తర్వాత మేము ఈ పర్టికులర్ కంపెనీకి సెర్చ్ క్యాంపెయిన్ అనేది చేసాం. సెర్చ్ క్యాంపెయిన్ అంటే తెలుసు కదా, ఈ ఎస్సీఆర్పి పేజీలో సెర్చ్ క్యాంపెయిన్ అంటే మనకి ఎస్సీఆర్పి పేజీలో రిజల్ట్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ కీవర్డ్ అంటే ఇంటెంట్ బేస్డ్ అంటాం కదా, అంటే యూజర్ అనే వాళ్ళకి ఆ పర్టికులర్ యాడ్ మీద ఇంట్రెస్ట్ అనేది వస్తే మాత్రమే మనకి ఈ సెర్చ్ క్యాంపెయిన్ అనేది చేయాలి.
లేదు మనకి యూట్యూబ్ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ పెంచాలి, లేదు వ్యూస్ పెంచాలి అని ఒక క్లయింట్స్ అనుకున్నారు అనుకోండి, అంటే మనకి ఆటోమేటిక్ గా అక్కడ మనకి చేంజ్ అవుతుంది. అప్పుడు మనం యూట్యూబ్ యాడ్స్ అనేది చేస్తాం. యూట్యూబ్ యాడ్స్ ఎందుకు యూస్ చేస్తాం? యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ పెరగడానికి, ప్లస్ ఏదైనా ఒక వీడియోకి అవే అంటే ఎక్కువ మందికి రీచ్ కావాలి వెంటనే అన్నప్పుడు యూట్యూబ్ యాడ్స్ చేస్తాం. అలా మనం ఇప్పటికైతే మాక్సిమం మేము ఈ క్లయింట్ కి చేసింది సెర్చ్ యాడ్స్ చేసాం. సెర్చ్ యాడ్ క్రియేట్ ఎలానో తెలుసు. నేను ఏం చెప్పాను, ఇప్పుడు మనకి సబ్మిట్ లీడ్ ఫామ్ ఇప్పుడు నేను ఏం చెప్పా, వెబ్సైట్ లోకి వచ్చినప్పుడు ఆ యూజర్ అనేవాడు వాళ్ళ ఫామ్ అనేది ఫిల్అప్ చేస్తే మనకు ఒక లీడ్ వస్తుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి, సబ్మిట్ లీడ్ ఫామ్. ఇక్కడ కన్వర్షన్ ఏంటి అని అడుగుతుంది కదా, ఆ కన్వర్షన్ అడుగుతుంది సబ్మిట్ లీడ్ ఫామ్ అని. కంటిన్యూ అంటే మీకు అంటే ఇప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ సెర్చ్ యాడ్స్ చేసుకోవచ్చు. అంటే యూజర్ అనే వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే వెబ్సైట్ లోకి వెళ్ళి వెబ్సైట్ అంతా ఓకే అన్న తర్వాత మనకు లీడ్ ఇవ్వాలా, లేదు జస్ట్ మనకి ఇప్పుడు మనకి క్లిక్ చేస్తే వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతారు కదా, అలా కాకోకుండా క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి వెంటనే ఫోన్ రావాలి, అంటే ఫోన్ కాల్స్. లేదు మన వెబ్సైట్ లోకి వెళ్ళి మనకు వెబ్సైట్ నుంచి లీడ్ రావాలి అంటే వెబ్సైట్ విజిట్స్. బట్ మేము ఎందుకు ఫోన్ కాల్స్ అనేది చూస్ చేసుకోలేదు, వెబ్సైట్ విజిట్స్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే, ఈ వెబ్సైట్ విజిట్స్ అంటే మనకి ఒక కస్టమర్ అనే వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి నీడ్ ఉంది, మన వెబ్సైట్ అనేది చూసారు, కంపల్సరీ వాళ్ళు చూసిన తర్వాత అంతా ఓకే అనుకుంటేనే అంటే లీడ్ వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చిన లీడ్ మనకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతుంది. బట్ ఫోన్ కాల్ లీడ్స్ ఏంటి, జస్ట్ మనకి క్లిక్ చేస్తూనే ఫోన్ వచ్చింది అనుకోండి, తనకి వర్క్ ఇంట్రెస్ట్ ఉంది కానీ మన కంపెనీలో తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నట్లు మనకి 50-50 ఛాన్సెస్. అంటే మనకి ఒక 100 లీడ్స్ వస్తే అట్లీస్ట్ 50 లీడ్స్ కూడా కన్వర్ట్ కావు ఫోన్ కాల్స్ లీడ్స్ అయితే. వెబ్సైట్ విజిట్స్ అయితే మనకు ఆటోమేటిక్ గా కన్వర్ట్ అవుతాయని. అప్పుడు మనకి వెబ్సైట్ విజిట్స్ అనేది చూసుకొని ఆ పర్టికులర్ వెబ్సైట్ యూఆర్ఎల్, మీకు ల్యాండింగ్ పేజ్ ఉంటే ఆ ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్, లేదు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేసి కంటిన్యూ. మీరు ఏదైనా క్యాంపెయిన్ నేమ్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే మీకు గుర్తు, ఇప్పుడు మీరు సో మెనీ క్యాంపెయిన్స్, ఇప్పుడు ఒక కంపెనీకి మీరు ఇప్పుడు యూట్యూబ్ లో యాడ్స్ రన్ చేసేటప్పుడు యూట్యూబ్ యాడ్స్, సర్చ్ యాడ్స్ అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ చేస్తుంటారు. బట్ మీకు జస్ట్ అన్ని దానికి పైసా ఫర్ గోల్డ్ అని ఇస్తే కన్ఫ్యూజన్ అవుతాను కదా, అలా స్పెసిఫిక్ డేట్ కూడా మెన్షన్ చేసుకొని నేమ్ అనేది రాసుకుంటే ఎప్పుడు చేశారు ఏంటి అని మీకు గుర్తుంటుంది. కంటిన్యూ, స్టార్ట్ న్యూ. ఇక్కడ బిడ్డింగ్ తెలుసు కదా, అంటే మీకు ఇప్పుడు మీరు క్లిక్స్ కోసం ఈ యాడ్ రన్ చేస్తున్నారా, కన్వర్షన్ కోసం చేస్తున్నారా అని. కన్వర్షన్ వాల్యూ అంటే ఏంటంటే, ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళు బై చేసిన తర్వాత మనకి సమ్ అమౌంట్ జనరేట్ అవుతుంది కదా, అలాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్ కి అయితే మనం కన్వర్షన్ వాల్యూ అనేది సెట్ చేస్తాం. లేదు మనది సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ అంటే కన్వర్షన్ అనేది చూస్ చేసుకుంటాం. కన్వర్షన్. నెక్స్ట్ చెప్పాను కదా, ఇప్పుడు గూగుల్ అనేది ఏం చేస్తుంది అంటే, ఇక్కడ గూగుల్లో చూపిస్తాను ప్లస్ గూగుల్ సెర్చ్ పార్ట్నర్ వెబ్సైట్స్ లలో కూడా చూపిస్తాను అని ఇక్కడ నెట్వర్క్ లో చూపిస్తుంది. బట్ మనకు అలా చూపించడం వల్ల మన కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, కానీ మనకు లీడ్స్ అనేది పర్టికులర్ గా రావు కదా. మనకు జస్ట్ గూగుల్లో ఎవరైనా వచ్చి సెర్చ్ చేసినప్పుడు మాత్రమే మనకి కనిపించాలి అనుకున్నప్పుడు ఇలా వేరే నెట్వర్క్స్ లలో కనిపిస్తే లాభం ఏమి ఉండదు కదా. దట్స్ వై మనం ఈ ఆప్షన్స్ అనేది చూస్ చేసుకోకూడదు. తర్వాత లొకేషన్ అంటే ఇప్పుడు మేము చేసేది శ్రీకాకుళం, అంటే ఇప్పుడు మీరు ఇండియా మొత్తం అయితే ఇండియా పెట్టుకోండి, లేదంటే స్పెసిఫిక్ అనదర్ లొకేషన్ అంటే ఇక్కడ స్పెసిఫిక్ లొకేషన్. ఇప్పుడు శ్రీకాకుళం అని సెర్చ్ చేసి ఇక్కడ ఆటోమేటిక్ గా ఎంత రీచ్ వస్తుంది అని కూడా చూపిస్తుంది కదా. అలా మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు. లొకేషన్ ఏమని చెప్పాను అంటే ఇప్పుడు మనం శ్రీకాకుళం ఇచ్చాం, శ్రీకాకుళం గురించి సెర్చ్ చేస్తుంటే వాళ్ళకి అందరికి నా యాడ్ కనిపించాలా, లేదు శ్రీకాకుళంలో ఉన్న పీపుల్స్ కి మాత్రమే నా యాడ్ కనిపించాలా అనేది ఇటు పైన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. ఎక్కడి నుంచి శ్రీకాకుళం కోసం, ఇప్పుడు నేను విజయవాడలో ఉన్న వాళ్ళు విజయవాడ నుంచి శ్రీకాకుళం కోసం సెర్చ్ చేస్తున్నారు
అంటే వాళ్ళకు కూడా ఆ యాడ్ అనేది కనిపిస్తుంది. బట్ మనం ఇక్కడ నుంచి అక్కడికి ఒకవేళ ఒక కస్టమర్ వచ్చినా మనం ఆ కస్టమర్ ని మన దగ్గర మనం అంత దూరం మన బిజినెస్ లేదు అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి సెర్చ్ చేస్తున్న వాళ్ళకి మన యాడ్ చూపించడం కరెక్ట్ కాదు కదా. అంటే మనకు ఒకవేళ లీడ్ వచ్చినా కూడా మనం ఆ లీడ్ ని కన్వర్ట్ చేసుకోలేము. అందుకు మన ఆడియన్స్ ఎవరు, మన ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడి నుంచి కావాలని సెలెక్ట్ చేసుకొని ఈ లొకేషన్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 2 లొకేషన్ ఆప్షన్స్. తర్వాత లాంగ్వేజ్, అంటే మీరు పర్టికులర్ గా ఇప్పుడు టార్గెట్ చేశారు కదా ఆ శ్రీకాకుళంలో, అంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్న వాళ్ళు అని. లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఆ లాంగ్వేజెస్ ఏమేమి మాట్లాడుతున్న వాళ్ళకి మీ యాడ్ కనిపించాలి అని. ఇక్కడ లాంగ్వేజెస్ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు. నేనైతే ఆల్ లాంగ్వేజెస్ చూస్ చేసుకుంటా. ఈ ఆడియన్స్ సెగ్మెంట్స్ అనేది సర్చ్ యాడ్స్ అనేది మనం యూజ్ చేయం. ఎందుకంటే సర్చ్ యాడ్స్ అనేది ఇంటెంట్ బేస్డ్. ఇప్పుడు డిస్ప్లే యాడ్స్ అన్నా కదా, డిస్ప్లే యాడ్స్ కి అలా అయితే మనం ఆడియన్స్ సెగ్మెంట్స్ యూజ్ చేస్తాం, కానీ సర్చ్ యాడ్స్ కి మనం యూజ్ చేయము. నేను మనం చెప్పాను కదా మనకి కీవర్డ్స్ అనేది 3 టైప్స్ ఉంటాయి: బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్ అని. ఇక్కడ ఏం చెప్తుందంటే గూగుల్ బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేయండి, ఆటోమేటిక్ గా మీ క్యాంపెయిన్ అనేది ఎక్కువ మందికి కనిపిస్తుంది అని చెప్తుంది. బట్ మనకు అలా కనిపించడంలో రిజల్ట్ ఏమి ఉండదు కదా. అంటే బ్రాడ్ మ్యాచ్ అంటే మనకి అన్వాంటెడ్ కీవర్డ్స్ కి కూడా మన క్యాంపెయిన్ అనేది రైజ్ అవుతుంది. అలా మన క్యాంపెయిన్ అనేది అన్వాంటెడ్ కీవర్డ్స్ కి మనకి కనిపించడం వల్ల యూజ్ అనేది ఉండదు కదా మనకి. అందుకు మనం ఏం యూజ్ చేసుకుంటాం, బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ లో ఆఫ్ అని చేసుకోండి. బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్ మాక్సిమం మీరు ఫ్రెషర్ కానీ మినిమం 1 to 2 years ఉంది అన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ అండ్ ఫ్రేజ్ మ్యాచ్ చాలా బెస్ట్. బ్రాడ్ మ్యాచ్ అంటే మినిమం ఈ డిజిటల్ మార్కెటింగ్ లో మినిమం 9 or 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కీవర్డ్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం యాజ్ ఎ ఫ్రెషర్ గా ఉన్నాం అన్నప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇంకా తెలుసు కదా మీకు ఇవన్నీ. నేను నిన్న ఎగ్జాక్ట్ గా చెప్పాను. యాడ్ రొటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు A/B టెస్టింగ్ లాగా చేస్తాం అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మీరు సేమ్ ఒక కీవర్డ్ మీద యూజర్ అనే వాళ్ళు సెర్చ్ చేశారు, ఈ SERP పేజ్ లోకి వచ్చి సెర్చ్ చేసిన వెంటనే మన ల్యాండింగ్ పేజ్ లోకి వచ్చారు. మన ల్యాండింగ్ పేజ్ లోకి వచ్చిన తర్వాత తను కన్వర్ట్ కాలేదు అంటే మనం ఏమనుకుంటాం, మన ల్యాండింగ్ పేజ్ లో ఏమన్నా మిస్టేక్ ఉందా అని అన్నప్పుడు మన దగ్గర ఇంకో ల్యాండింగ్ పేజ్ ఉంది అనుకోండి, అంటే మనం 2 యాడ్స్ ఇప్పుడు మనం ఇక్కడ క్యాంపెయిన్ అనేది ఎలా 3 steps గా చేస్తాం కదా, క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ లెవెల్ అని. ఆ యాడ్ లెవెల్ లో మనం 2 types ఆఫ్ యాడ్స్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఏ యాడ్ కి యూజర్ అనే వాళ్ళు ఎక్కువ ఎంగేజ్ అవుతున్నారు, ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయని. అలా మనం ఈ యాడ్ రొటేషన్ అంటే మీరు చాలా ఇచ్చినప్పుడు అయినా మీరు 2-3 ఇచ్చినప్పుడు యాడ్ అనేది రొటేషన్ చేసుకోవాలి అన్నట్టు ఈ యాడ్ రొటేషన్. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అంటే మీ క్యాంపెయిన్ అనేది ఎన్ని రోజులు రన్ అవుతుంది, ఎప్పుడు నుంచి. ఇప్పుడు ఏదన్నా పర్టికులర్ గా మీది ఉగాది తీసుకోండి, ఉగాది ఇప్పుడు రంజాన్ ఉగాది వస్తుంది దగ్గరలో ఫెస్టివల్స్ లలో. ఉగాది రంజాన్ ఎలా, ఇప్పుడు మనం ఉగాదికి రంజాన్ కి పర్టికులర్ గా మనం ఏమన్నా ఆఫర్స్ రన్ చేస్తున్నాం. 14, 15 ఒకవేళ ఇప్పుడు ఉగాది 29 అనుకోండి, 29, 30, 1 అనేది మనం ఆఫర్స్ రన్ చేస్తున్నాం. 2 తర్వాత మనం ఆఫర్స్ అనేది రన్ చేయట్లేదు. అంటే మనం పర్టికులర్ గా డేట్ అనేది ఉంది కదా, ఈ సెకండ్ వరకే నేను నా యాడ్స్ అనేది రన్ చేస్తాను, ఆ సెకండ్ నుంచి మీరు ఆఫర్స్ అనేది రన్ చేయరు. అంటే అప్పుడు ఆటోమేటిక్ గా యాడ్ అనేది డబ్బులు ఉన్నా సరే మీ అకౌంట్ లో ఆల్రెడీ అమౌంట్ ఉంది ఇంకా 3K సెకండ్ కూడా, అప్పుడు కూడా యాడ్ అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ కావాలి అని అన్నప్పుడు మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ అని ఉంటే ఇస్తే ఆటోమేటిక్ గా ఆ డేట్ కి ఆ క్యాంపెయిన్ అనేది ఆఫ్ అవుతుంది. ఈ యాడ్ షెడ్యూల్ అనేది ఏంటి, యాడ్ షెడ్యూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి పర్టికులర్ గా చూడండి మీరే, పర్టికులర్ గా ఒక డే ఇప్పుడు నాకు అంటే ఇవి యాడ్ షెడ్యూల్, యాడ్ రొటేషన్ ఇవన్నీ ఎలా చేస్తాము అంటే మనం ఒక 1 month అనేది క్యాంపెయిన్ రన్ చేసాం, ఆర్ ఒక 20 days అనేది క్యాంపెయిన్ రన్ చేసాం. చేసిన తర్వాత మనకి ఎలా అనిపిస్తుంది అంటే సాటర్డే సండేకి నాకు ఎక్కువ లీడ్స్ కన్వర్షన్స్ వస్తున్నాయి, మండే ఈవినింగ్ ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయి,
మండే మార్నింగ్ మనకి 9 to 12 వరకు జస్ట్ క్లిక్స్ వస్తున్నాయి, కన్వర్షన్స్ ఏమీ జరగట్లేదు ఆ టైమింగ్స్ లలో అని మీకు 1 month కి మాక్సిమం ఆ క్యాంపెయిన్ మీద మీకు ఒక అవగాహన అనేది వస్తుంది కదా. అంటే మీకు సో తెలుస్తుంది ఈ టైమింగ్స్ లో క్లిక్స్ వస్తున్నాయి, ఈ టైమింగ్స్ లో క్లిక్స్ వచ్చినా ఇంతమంది కన్వర్ట్ అవుతున్నారు, ఈ టైమింగ్స్ లో క్లిక్స్ వచ్చినా ఇంతమంది కన్వర్ట్ కావట్లేదు అని. అలాంటప్పుడు మీరు ఓకే 1 month చూసారు, మనకి ఇంకా ఈ టైమింగ్స్ అనేది వర్కౌట్ కావట్లేదు అన్నప్పుడు ఇక్కడకి వచ్చి యాడ్ షెడ్యూల్ చేయొచ్చు. అంటే మీ యాడ్ ఏ రోజు ఏ టైమింగ్స్ కి చూపించాలనుకుంటున్నావు, మండేకి స్పెసిఫిక్ టైమింగ్ ఇస్తారు, ట్యూస్డేకి స్పెసిఫిక్ టైమింగ్, అలా మీకు ఒక టైమింగ్ ఎంత నుంచి ఎంత వరకు యాడ్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ టైమింగ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. యాడ్ రొటేషన్ చెప్పా, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ చెప్పా. ఇది ఏంటంటే మనం స్టార్టింగ్ లో వెబ్సైట్ అనేది ఇచ్చాం కదా, స్టార్టింగ్ లో వెబ్సైట్ అనేది ఇచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ఆటోమేటిక్ గా మనం ఇక్కడ కీవర్డ్స్ అనేది ఇవ్వాలి అని చెప్పాను కదా. ఎక్కడ ఇస్తాం కీవర్డ్స్, హెడ్డింగ్స్ అంటే యాడ్ లో ఇస్తాం. ఆ యాడ్ లో ఇచ్చేటప్పుడు మనకి ఇక్కడ మన వెబ్సైట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఏం చెప్తుంది అంటే సమ్ కీవర్డ్స్ ఆటోమేటిక్ గా గూగుల్ అనేది రెఫర్ చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి, జనరేట్ యూస్ చేసా, ఇక్కడ చూడండి ఎంటర్ కీవర్డ్స్ ఎలాంటివి ఇస్తుంది, ఇక్కడ ఆటోమేటిక్ గా కీవర్డ్స్ ఇచ్చింది చూసారా, నేను ఏమి రాయలేదు, ఆటోమేటిక్ గా కీవర్డ్స్ ఇచ్చింది. సెల్ యువర్ గోల్డ్, సెల్ మై గోల్డ్, క్యాష్ ఫర్ గోల్డ్ నియర్ మీ, సెల్ గోల్డ్ ప్రైజెస్ అని. అంటే ఇలాంటి కీవర్డ్స్ కి నా రన్ కావాలి అనేది నేను అనుకోవట్లేదు. అంటే మీరు మాక్సిమం స్కిప్ చేసేయండి. నేనంటే జనరేట్ చూపిద్దాం మీకు ఐడియా కోసం అని జనరేట్ చూసాను. ఆల్రెడీ మీరు సెర్చ్ వాల్యూమ్ అంటే కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి అని చూపించాను కదా, కీవర్డ్స్ అనేది ఎలా సెర్చ్ చేయాలి అని చూపించాను కదా, అలా బేస్డ్ ఆన్ అలా సెర్చ్ వాల్యూమ్ ఎంత ఎక్కువ ఉండేవి, కాంపిటీషన్ అనేది తక్కువ ఉండే కీవర్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కీవర్డ్స్ లోకి వచ్చి ఆ కీవర్డ్స్ అనేది మీరు పెట్టండి. ఈ కీవర్డ్స్ అనేది మీరు ఎప్పుడు యూజ్ చేయొద్దండి. ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ అని ఉంది కదా, మీరు ఏ అంటే యూజర్ అనేవాడు మీ యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి అని మీరు అనుకుంటారు కదా, ఆ రీడైరెక్ట్ అయ్యే ప్లేస్ ఇక్కడ మనం ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కీవర్డ్స్ మీరు ఎలాంటి కీవర్డ్స్ మినిమం ఒక 10 కీవర్డ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేయొద్దండి స్టార్టింగ్ లో. ఫైనల్ యూఆర్ఎల్ ఇక్కడ చూపించారు కదా, ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ ఇది కనిపిస్తుంది, paisaforgold.com, www.paisaforgold.com అని కింద ఇక్కడ. ఇప్పుడు లేదు ఇంకా నాకు దీని పక్కన ఇంకా గోల్డ్ బయర్స్ అంటే గోల్డ్ బయర్స్ అని కూడా కనిపించాలి అంటే ఇక్కడ డిస్ప్లే పాత్ లో రాసుకోవాలి. గోల్డ్ రాశాను కదా, ఇక్కడ చూసారా paisaforgold.com/gold అని వచ్చింది. అంటే మనం ఇక్కడ డిస్ప్లే పాత్ లో ఏమి ఇస్తామో అక్కడ మనకి ఎక్స్ట్రా కావాలి అంటే ఇంత క్యారెక్టర్సే 15 క్యారెక్టర్స్ మాత్రమే యూజ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా యూఆర్ఎల్ కావాలంటే ఎక్స్ట్రా యూఆర్ఎల్ అనేది ఇచ్చుకోవచ్చు. హెడ్ లైన్స్ అండ్ డిస్క్రిప్షన్ అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు హెడ్ లైన్స్ కూడా నేను అక్కడ జనరేట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా కీవర్డ్స్, హెడ్ లైన్స్, డిస్క్రిప్షన్ ఈ 3 మనకు ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. చూసారా బెస్ట్ గోల్డ్ బయర్స్ నియర్ మీ, సర్టిఫైడ్ గోల్డ్ డీలర్స్ ఆటోమేటిక్ గా. అంటే ఇప్పుడు యూజర్ అని ఇక్కడ మనకి ఏమంటాము 15 హెడ్డింగ్స్ ఉంటాయి. 15 హెడ్డింగ్స్ అంటే మనం ఏమంటాము అంటే రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ అంటాం. రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఒక 2 ఇక్కడ నేను 2 or 3 ఇచ్చా, హెడ్డింగ్ మినిమం 3 ఇవ్వాలి, అది పర్టికులర్ గా రూల్. 3 ఇచ్చిన తర్వాత ఆ 3 కీవర్డ్స్ కి యూజర్ అనే వాళ్ళు ఓకే చూస్తున్నారు కానీ క్లిక్స్ రావట్లేదు మనకు. అంటే మనకు ఓకే అప్పుడు క్లిక్స్ రావట్లేదు అంటే మన బడ్జెట్ అనేది కూడా ఏం అలాగే ఉంటుంది, క్లిక్స్ అనేవి రావు. మనం యాడ్ రన్ చేసేది మనకి క్లిక్స్ కావాలి, కన్వర్షన్స్ కావాలనే కదా. మనకి క్లిక్స్ రాలేదు, మన యాడ్ చూస్తున్నారు అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏముంది, క్లిక్ త్రూ రేట్ అంటాం. అంటే క్లిక్ త్రూ రేట్ మన యాడ్ కి ఎంత వస్తుంది అని. ఆ క్లిక్ త్రూ రేట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే హెడ్డింగ్స్ అండ్ డిస్క్రిప్షన్ మీదే క్లిక్ త్రూ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఆ హెడ్డింగ్ అనేది ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక జాబ్ గురించి చూస్తున్నాం అనుకోండి, ఆ హెడ్డింగ్ మీకు 100% ప్లేస్మెంట్
అని కనిపిస్తే మనం దాన్ని క్లిక్ చేస్తామా? ఓన్లీ మీకు ట్రైనింగ్ ఇస్తాము అని సెకండ్ కాంపిటేటర్ అనేది రన్ చేస్తున్నారు. మనం 100% ప్లేస్మెంట్ అని యాడ్స్ రన్ చేస్తున్నాం. అప్పుడు ఇద్దరు ఇచ్చేది ట్రైనింగే, బట్ మనం వెళ్ళేది ఎవరి దగ్గరికి? 100% ప్లేస్మెంట్ అన్న వాళ్ళ దగ్గరికి క్లిక్ చేసి వెళ్దాం కదా, వాళ్ళకి కదా మనం లీడ్ ఇచ్చేది. అలా మనం హెడ్డింగ్స్ అనేది చూస్ చేసుకొని మనకి క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక మినిమం ఒక 10-15 వరకు ఇవ్వచ్చు. మినిమం ఒక 10-7 మీకు ఎన్ని ఇష్టం అయితే అన్ని ఇచ్చిన తర్వాత మీకు గూగుల్ అనేది రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ అంటే ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఫస్ట్ కొన్ని చూపిస్తుంది, ఫస్ట్ టాప్ 3 చూపించింది అనుకోండి. ఓకే, యూజర్ అనేవారు చూసారు, క్లిక్స్ రాలేదు, కన్వర్ట్ కావట్లేదు, ఈ క్లిక్స్ రావట్లేదు ఈ సమ్ ఆఫ్ హెడ్డింగ్స్ కి. అప్పుడు గూగుల్ అల్గారిథం ఏం చేస్తుంది అంటే, ఆటోమేటిక్ గా తర్వాత మీరు ఇంకా ఇచ్చింటారు కదా హెడ్డింగ్స్, ఆ హెడ్డింగ్స్ అనేది ఈ ప్లేస్ లో రీప్లేస్ చేస్తుంది. అంటే ఇప్పుడు చూసారు కదా, ఆటోమేటిక్ గా కొద్దిసేపటిగా అక్కడ చేంజ్ అవుతుంది. ఇన్స్టాంట్ క్యాష్ పోయి ఇప్పుడు సెల్ యువర్ గోల్డ్ క్యాష్ అని. అంటే ఎలాంటి దానికి ఎక్కువ యూజర్ అనే వాళ్ళు ఎలాంటి హెడ్ లైన్స్ కి క్లిక్స్ వస్తున్నాయి, అలాంటి హెడ్డింగ్స్ మనకి మాక్సిమం చూపిస్తుంది. దాన్ని మనం రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ అంటాం గూగుల్లో. హెడ్డింగ్స్ కూడా అంతే, 2 మ్యాండేటరీ, 4 ఇవ్వచ్చు. మనం ఇక్కడ లెంత్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా గూగుల్ యాడ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేస్తారు. అంటే ఎలాంటివి అంటే, హెడ్డింగ్స్ కి సైజ్ ఎంత, ఒక హెడ్డింగ్ రాసేటప్పుడు గూగుల్ యాడ్స్ లో డిస్క్రిప్షన్ కి సైజ్ ఎంత అని. అలా మనం నాకు ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎందుకు జనరేట్ అయ్యాయి అంటే, నేను అక్కడ స్కిప్ అనేది యూజ్ చేయలేదు. ఇక్కడ స్కిప్ అనేది యూజ్ చేసింటే మనం ఇవన్నీ మన ఓన్ గా రాయాలి. మన ఓన్ గా రాయడమే చాలా బెస్ట్. ఇలా సజెషన్స్ మీరు యూజ్ చేయొద్దండి. తర్వాత బిజినెస్ లోగో ఎందుకు యూజ్ అవుతుంది? ఇక్కడ సైడ్ కి మీకు సన్న కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నా, పైసా ఫర్ గోల్డ్ అని. అది మనకు ఒక బిజినెస్ లోగో. అలా మన యూజర్ అనే వాళ్ళకి మన లోగో కనిపించాలి అంటే అలా ఆ లోగో అనేది మనం ఇక్కడికి వచ్చి ఆ లోగో అనేది మెన్షన్ చేయాలి. ఈ లోగో అనేది 1:1 రేషియోలో మాత్రమే ఉండాలి. అంతే. ఇదంతా చేసిన తర్వాత నెక్స్ట్ చూసారు కదా, మనకి ఇదంతా బడ్జెట్ అనేది గూగుల్ రికమెండ్ చేస్తుంది. మనం సెట్ యాజ్ ఏ కస్టమ్ బడ్జెట్. అంటే మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, మీ క్లయింట్ అనేది పర్ డైలీ బడ్జెట్ ఎంత పెడతారు, 500, 200, 1000, 2000 అని. వాళ్ళు ఎంత పెట్టగలిగితే అంత అమౌంట్ మనం ఇక్కడ చేసేసి నెక్స్ట్ కొట్టేస్తే అయిపోయింది. ఈ క్యాంపెయిన్ అనేది మనం సెటప్ చేసాం. ఇది ఒక క్యాంపెయిన్ అనేది మనం సెటప్ చేసే రూల్స్. ఓకే, ఇప్పుడు వరకు అర్థమైంది కదా మనం ఒక సర్చ్ యాడ్ అనేది గూగుల్లో ఎలా పెట్టాలి అని. నేను ఇప్పుడు ఈ సర్చ్ క్యాంపెయిన్ మీకు చూపించినట్లు యాజ్ ఇట్ ఈజ్ నా క్లయింట్ కి చేశాను. చేసిన తర్వాత మాకు రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చాయి, మనం రిజల్ట్స్ అనేది ఎలా మెజర్ చేయాలి ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ రివ్యూ కొట్టట్లేదు, ఎందుకంటే నాకు ఈ క్యాంపెయిన్ అనేది ఆల్రెడీ వేరే క్యాంపెయిన్స్ రన్ అవుతున్నప్పుడు ఈ క్యాంపెయిన్ అనేది నాకు వద్దు. అంటే జస్ట్ మీకోసం నేను ఇలా చెప్పాను. ఇది మనకి డాష్ బోర్డ్, గూగుల్ యాడ్స్ డాష్ బోర్డ్ కదా. ఇక్కడ మేము ఆల్రెడీ ఒక క్యాంపెయిన్స్ రన్ చేసాము, సర్చ్ క్యాంపెయిన్. ఇక్కడ చూసారు కదా, అంటే మా క్యాంపెయిన్ కి క్లిక్స్ ఎన్ని వచ్చాయి అంటే మేము 1000 రూపీస్ పెట్టాం. ఎలా వర్క్ అవుతుంది అని చూడడానికి 1000 రూపీస్ కి ఎన్ని క్లిక్స్ వచ్చాయి అంటే 16 క్లిక్స్ వచ్చాయి. అంటే క్లిక్స్ అంటే ఏంటి, ఇంప్రెషన్స్ అంటే ఏంటి అంటే, మనం ఒక కీవర్డ్ పైన సెర్చ్ చేస్తున్నాం అనుకోండి, ఎవరైనా వచ్చి సెర్చ్ చేశారు, వాళ్ళు మన యాడ్ చూసినా చూడకపోయినా మనకి ఇంప్రెషన్. ఇప్పుడు మంది ఫస్ట్ పేజీలో 10th పొజిషన్ లో మన యాడ్ అనేది చూపిస్తుంది. ఓకే, లాస్ట్ పొజిషన్ లో మన యాడ్ అనేది కనిపిస్తుంది. లేదు, యూజర్ అనే వాళ్ళు మనది లాస్ట్ పేజ్ లో కనిపిస్తున్నా సరే వాళ్ళు ఫస్ట్ లోనే ఓకే, వాళ్ళకి హెడ్డింగ్స్ డిస్క్రిప్షన్ అన్ని నచ్చాయి, వాళ్ళు ఫస్ట్ లోనే కన్వర్ట్ అయ్యారు, ఫస్ట్ ఎవరు యాడ్ కనిపించిందో వాళ్ళకే అనుకోండి. అప్పుడు మనకి ఇంప్రెషన్ వస్తుంది, అప్పుడు మనకి ఇంప్రెషన్ అనేది కౌంట్ అవుతుంది. బట్ క్లిక్ అనేది కౌంట్ కాదు. క్లిక్ అనేది ఏంటి,
వాళ్ళు ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చి మన వెబ్సైట్ ని క్లిక్ చేసి మన వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాతనే క్లిక్ అనేది మెజర్ అవుతుంది. ఇంప్రెషన్స్ అంటే ఏంటి? మనకి ఇంప్రెషన్ అంటే అదే చెప్పాను కదా, మనకి వాళ్ళు చూసినా చూడకపోయినా లేదు, ఆ పేజ్ లో లోడ్ అవుతే ఆటోమేటిక్ గా అది ఇంప్రెషన్ కిందికి లెక్క అవుతుంది, అంటే మనకి ఇంప్రెషన్ కిందికి కౌంట్ అవుతుంది అని. ఇక్కడ యావరేజ్ సిపిసి ఉంది కదా, అంటే ఈ యావరేజ్ సిపిసి అంటే ఏంటి అంటే మనకి ఒక్కొక్క క్లిక్ కి అమౌంట్ ఎంత అయ్యింది అని. అంటే దీని ఫార్ములాస్ కూడా నేను చూపిస్తాను మీకు, ఇవి ఎలా మెజర్ చేయాలి అని. ఒక నిమిషం గాయస్, నేను ఫార్ములాస్ రాస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఆ ఫార్ములాస్ అనేది ఎలా కౌంట్ చేసి ఎలా మెజర్ చేయాలి అని ఇక్కడ చూపిస్తాను, నోట్ డౌన్ చేసుకుందరు, టైం కూడా ఇస్తాను. ఇంప్రెషన్స్ అని ఉంది కదా, ఏం చెప్పాను అక్కడ డెఫినేషన్ కూడా ఉంది చూడండి. ఇఫ్ ద యాడ్ గాట్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ దెన్ ఇట్ విల్ కౌంట్ యాజ్ అన్ ఇంప్రెషన్. పీపుల్ ఆర్ సీయింగ్ ఆర్ నాట్ సీయింగ్ డజంట్ మ్యాటర్. అంటే చెప్పాను కదా, మనది ఆ పేజ్ లో లోడ్ అవుతే చాలు, వాళ్ళు అనేది చూస్తున్నారా చూడట్లేదా అనేది మనకి మ్యాటర్ అనేది కాదు అని. క్లిక్స్ అంటే ఏం చెప్పాను, వాళ్ళు పర్టికులర్ గా మన దానిపైన ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. అంటే క్లిక్స్ అంటే క్లిక్ చేస్తే మాత్రమే మనకు అక్కడ చూపిస్తుంది. ఇంప్రెషన్ అలా కాదు కదా, మన యాడ్ చూసినా చూపిస్తుంది, ఒక మనకు కౌంట్ వస్తుంది, ఓకే లేకపోయినా కూడా మనకు కౌంట్ అనేది వచ్చేస్తుంది. ఫార్ములాస్ అనేది ఎలా మెజర్ చేయాలి అంటే, క్లిక్ త్రూ రేట్ అంటే నేను చెప్పాను కదా, క్లిక్ త్రూ రేట్ అంటే ఏంటి అంటే మన యాడ్ ఎన్నిసార్లు కనిపించింది, ఓకే కనిపించిందా, కనిపించిన తర్వాత మనకి ఇప్పుడు మన యాడ్ 100 టైమ్స్ కనిపించింది, కానీ మనకి 10 మెంబర్స్ మాత్రమే క్లిక్ చేశారు. అలా మనం దాన్ని ఒక పర్సెంటేజ్ విధంగా ఎంత చెప్పగలము అంటే దాన్ని మనం క్లిక్ త్రూ రేట్ అంటాం. అంటే మీకు క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎప్పుడైనా ఇంటర్వ్యూలో అడిగేది. మాక్సిమం మనకి సర్చార్లు ఎలా చేసావు అనే దానికన్నా ఫార్ములాస్ ఎక్కువ అడుగుతారు. ఇప్పుడు ఒక మనం ఎంఎన్సీలలో ట్రై చేస్తే ఫార్ములాస్ మేజర్ గా మనకి అడిగే క్వశ్చన్స్. అలా క్లిక్ త్రూ రేట్ కి మనకి ఈ ఫార్ములా నోట్ డౌన్ చేసుకుంటారేమో చేసుకోండి. క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్స్ బై ఇంప్రెషన్స్. ఏం చెప్పాను, క్లిక్స్ అంటే ఏంటి మీకు ఆటోమేటిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్స్ ఎన్ని వచ్చాయి, 16 వచ్చాయి, ఇంప్రెషన్స్ 116 వచ్చాయి. అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, 16/116 ఇంటూ 100 ఎంత పర్సెంటేజ్ వచ్చిందో అంత పర్సెంటేజ్ మనకి క్లిక్ త్రూ రేట్ అనేది మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది 100 లో మనకి ఎంత పర్సెంటేజ్ ఉంది, మన కాంపిటేటర్ కి ఎంత పర్సెంటేజ్ ఉంది అని మనం మెజర్ చేసుకోవాలి కదా. అలా మెజర్ చేసుకోవడానికి మనం క్లిక్ త్రూ రేట్ అంటే క్లిక్ త్రూ రేట్ మెజర్ చేసుకోవడానికి ఈ ఫార్ములా అనేది యూస్ చేస్తాం. నోట్ డౌన్ చేసుకుంటారేమో నోట్ డౌన్ చేసుకోండి. ఓకే కదా, తర్వాత యావరేజ్ సిపిసి అంటే ఏంటి చెప్తాను. సిపిసి అంటే ఏమని చెప్పాను ఇక్కడ, సిపిసి అంటే కాస్ట్ పర్ క్లిక్. కాస్ట్ పర్ క్లిక్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఒక యూజర్ అనే వాళ్ళు స్పాన్సర్డ్ యాడ్స్ అని ఉంటాయి,
ఆ స్పాన్సర్డ్ యాడ్స్ వాళ్ళకి క్లిక్ చేశారు అంటే మనకి సర్టెన్ అమౌంట్ అనేది కట్ అవుతుంది. అంటే వాళ్ళు మనకు కన్వర్ట్ అయినా కన్వర్ట్ కాకపోయినా సరే ఈ గూగుల్ అనేది క్లిక్స్ కి మనకి అమౌంట్ అనేది తీసేసుకుంటుంది. మనకి ఒక క్లిక్ అనేది వచ్చింది, వాళ్ళు కన్వర్ట్ అయ్యారా లేదా అనేది సెకండరీ. ఫస్ట్ మనకు ఒకరు క్లిక్ చేశారు అంటే మనకు ఆటోమేటిక్ గా డబ్బులు అనేది లెస్ అవుతాయి. మన బడ్జెట్ లో అమౌంట్ అనేవి లెస్ అవుతాయి అంటే ఎంత అవుతాయి, ఒక్కొక్క క్లిక్ కి ఎంత అమౌంట్ అనేది లెస్ అవుతుంది అని ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఒక క్లిక్ మనం బేస్డ్ ఆన్ ద సర్వీసెస్ అనేది మనకి కాస్ట్ పర్ క్లిక్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను చాలా మందికి యాడ్స్ రన్ చేస్తున్నా అనుకోండి, నాకు ఒక్కొక్క సర్వీస్ అనేది ఒక్కొక్క సర్వీసెస్ కి బేస్డ్ ఆన్ ద సర్వీస్ ని బట్టి మనకి కాస్ట్ పర్ క్లిక్ అనేది చేంజ్ అవుతుంది. అంటే సర్వీసెస్ లో మనం ఆడియన్స్ ని టార్గెట్ చేస్తాం కదా, ఆడియన్స్ ని టార్గెట్ చేసినప్పుడు ఒక విధంగా, ఆడియన్స్ ని టార్గెట్ చేయనప్పుడు బేస్డ్ ఆన్ ద లొకేషన్, బేస్డ్ ఆన్ ద లాంగ్వేజెస్, ఈచ్ ది మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ కౌంట్ అవుతుంది. అలా ఈచ్ దాన్ని మనకు కౌంట్ అయినప్పుడు మనం చేసే సర్వీసెస్ కి, మనం చేసే ప్రజెంట్ సర్వీస్ కి ఒక క్లిక్ కి మనకి యావరేజ్ గా 56 రూపీస్ 0.57 పడింది. ఒక క్లిక్ వచ్చేసి అప్రాక్సిమేట్ 57 రూపీస్ అనుకోండి, 57 రూపీస్ పడింది ఒక్కొక్క క్లిక్ అనేసి. మొత్తం ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేశాను అంటే కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, ఈ కాస్ట్ అనేది మనకి ఎవరైనా అడిగారు అనుకోండి, ఇంత కాస్ట్ మీరు పెట్టారు ఈ యాప్ లో అని అంటే మనం ఈ డాష్ బోర్డ్ ని చూసి చెప్పలేమో చెప్పండి. యావరేజ్ సిపిసి ఇంటూ క్లిక్ చేస్తే మనకు కాస్ట్ వస్తుంది కదా, దట్ ఈస్ ఆల్సో వన్ ఫార్ములా కదా. ఇక్కడ అదే కదా రాసింది. ఏం రాసాను, యావరేజ్ సిపిసి అంటే కాస్ట్, ఇక్కడ యావరేజ్ సిపిసి కాస్ట్ పర్ క్లిక్ ఎంత పడుతుంది అని కదా. ఇప్పుడు మనకి యావరేజ్ సిపిసి తెలియాలి అంటే ఏం చేస్తాం, మనం ఎంత అమౌంట్ పెట్టాము అంటే ఎంత కాస్ట్ స్పెండ్ చేసాము, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, అది బై ఇది వేస్తే కాస్ట్ బై క్లిక్స్ పెడితే మనకి ఈ యావరేజ్ సిపిసి అనేది వస్తుందా లేదా. చూడండి 1000/500 క్లిక్స్ ఎన్ని వచ్చాయి అంటే ఇక్కడ నేను వేరే క్యాల్కులేషన్ చేసాం. మీరు ఇప్పుడు నా ప్రకారం నేను చూపించే డాష్ బోర్డ్ ప్రకారం కాస్ట్ క్లిక్స్ ఎంత వచ్చాయి దాన్ని బట్టి వేస్తే మనకి ఒక్కొక్క క్లిక్ ఎంత అమౌంట్ అనేది స్పెండ్ అయ్యింది, ఒక్కొక్క క్లిక్ కి మనకు అమౌంట్ అనేది ఎంత డెబిట్ అయ్యింది అని మనకు తెలుస్తుంది. ఇలా మనం ఒక్కొక్క మెట్రిక్స్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. యావరేజ్ సిపిసి కానీ, కాస్ట్ కానీ, ఇంప్రెషన్స్, క్లిక్స్ అంటే మనం ఎలా కౌంట్ చేస్తాం, ఇవన్నీ మనకి ఆటోమేటిక్ గా మన డాష్ బోర్డ్ లో కనిపిస్తాయి. లేదు మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుని ఇక్కడ మీరు చూసారు కదా, ఆటోమేటిక్ గా మీరు అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఓవర్వ్యూ. జస్ట్ ఇప్పుడు మనం ఒక క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఆ క్యాంపెయిన్ ఓవర్వ్యూ. దీని గురించి మొత్తం ఇప్పుడు మనకి ఎలాంటి డీటెయిల్స్ తీసుకోవాలి ఒక క్యాంపెయిన్ అనేది రన్ చేసిన తర్వాత అంటే మేము ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చేసాం, అందుకు మనకి ఇలా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్వర్షన్ ట్రాకింగ్ అనేది సెట్ చేయలేదు ఈ క్యాంపెయిన్ కి. కన్వర్షన్ ట్రాకింగ్ అనేది సెట్ చేస్తే మీకు ఈ పక్కన కన్వర్షన్స్ అనే ఇప్పుడు కాస్ట్ తర్వాత కన్వర్షన్స్ అలా చూపిస్తుంది. అంటే మీకు ఎన్ని కన్వర్షన్స్ అయ్యాయి అని కూడా ఆ పర్టికులర్ డేట్ కి ఇక్కడ కష్టం అని ఉంది కదా, మీకు డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఆ డేట్ కి మీకు పర్టికులర్ గా ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి అని ఇక్కడ కన్వర్షన్స్ అనేది చూసుకోవచ్చు. మనం ఒక క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత మనం మెయిన్ గా చూసుకోవాల్సిన కీ మెట్రిక్స్ ఏంటి అంటే సెర్చ్ టర్మ్స్ అంటే ఏంటి అంటే, ఓకే ఇప్పుడు మనం కొన్ని కీవర్డ్స్ ఇచ్చాం కదా, నేను కీవర్డ్స్ ఏం చెప్పా, బ్రాడ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్ అని ఈ 3 టైప్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ లో కీవర్డ్స్ మనం బ్రాడ్ మ్యాచ్ అంటే ఏ మ్యాచ్ ఇచ్చామో మనం మర్చిపోయాము, క్యాంపెయిన్ చేసాము, ఓకే రన్ అవుతుంది. బట్ మన క్యాంపెయిన్ అనేది ఎగ్జాక్ట్ కీవర్డ్స్ కి రన్ అవుతుందా, అన్వాంటెడ్ కీవర్డ్స్ కి రన్ అవుతుందా అనేది మనం ఈచ్ డే మనం స్పెసిఫిక్ చేసుకొని, అన్వాంటెడ్ కీవర్డ్స్ కి మనకి యాడ్ రన్ అవుతే దెర్ విల్ బి నో యూస్ కదా. అంటే మనకి ఎలాంటి కీవర్డ్స్ కి మనకి యాడ్ అనేది రన్ కావాలి చూసుకొని ఆ కీవర్డ్స్ కి మనం యాడ్ రన్ చేసుకోవాలి. ఒకవేళ సరే అన్వాంటెడ్ కీవర్డ్ అనేది వచ్చింది, అమౌంట్ కూడా డెబిట్ అయ్యింది, ఒక క్లిక్ కూడా వచ్చింది అన్నంత మాత్రాన మనం క్యాంపెయిన్ రాంగ్ చేసినట్టు కాదు. అందుకే మనం గూగుల్ యాడ్ 1 to 2 days మాత్రం మనం రన్ చేసి విడిచిపెట్టకూడదు. మినిమం మనం 1 month అన్న చేస్తే కానీ మనకి గూగుల్ యాడ్స్ అనేది ఎగ్జాక్ట్ గా కన్వర్షన్స్ అనేవి చూపియదు మనకి.
అంటే మనం రోజు ఆప్టిమైజ్ చేస్తూ ఉంటే మాత్రమే గూగుల్ యాడ్స్ అనేది మనం చేయగలం. ఓన్లీ 2 days రన్ చేస్తాము అంటే కన్వర్షన్స్ అనేది మనం ఎగ్జాక్ట్ గా చూపించలేం. ఎందుకు అంటే ఇప్పుడు నేను కీవర్డ్స్ అనేది ఇచ్చాము, మనకి అన్వాంటెడ్ కీవర్డ్స్ అనేది రైజ్ అయితే అవుతుంది, కాదు అని ఎవరు చెప్పలేరు. ఎంత ఎగ్జాక్ట్ మ్యాచ్ యూస్ చేసినా కొన్ని కీవర్డ్స్ అనేది రైజ్ అవుతుంది. అప్పుడు మనకి క్లిక్స్ వచ్చినా సరే ఓకే, మనం క్యాంపెయిన్ రాంగ్ చేసినట్లు కాదు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ కీవర్డ్ ని నెగిటివ్ కీవర్డ్ గా చేంజ్ చేసేయండి. ఎలా అంటే ఇప్పుడు మనకి ఎలాంటి కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు మన యాడ్ ట్రిగర్ అయ్యింది అని మనం ఎక్కడ చూసుకుంటాం ఈ డాష్ బోర్డ్ లో అంటే ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ అని ఉంది కదా. ఇన్సైట్స్ అండ్ రిపోర్ట్స్ లో మనకి సర్చ్ టర్మ్స్ అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? సర్చ్ టర్మ్స్ అంటే పీపుల్ ఎవరైతే సరే ఎవరొకరు ఏమైతే యూస్ చేసి కీవర్డ్ సెర్చ్ చేశారో ఆ కీవర్డ్ కి ఎలాంటి కీవర్డ్స్ కి మీ యాడ్ అనేది ఎస్సీఆర్పి పేజ్ లో రిజల్ట్ లో కనిపించింది అని. సర్చ్ టర్మ్స్ ఇక్కడ చూసారు కదా, గోల్డ్ సెల్లింగ్ ప్రైస్ టుడే అంటే నాకు కూడా ఒక అన్వాంటెడ్ కీవర్డ్ అనేది వచ్చింది. బట్ నాకు ఆ కీవర్డ్ అనేది నా యాడ్ కనిపించకూడదు అనుకున్నాను నెక్స్ట్ టైం అనేది. అప్పుడు ఏం చేశాను, ఇక్కడ ఎక్స్క్లూడ్ అని చూపిస్తుంది కదా, అంటే ఎలా అంటే ఈ కీవర్డ్ ని స్పెసిఫిక్ చేసుకొని యాడ్ యాజ్ అంటే మీరు ఈ కీవర్డ్ గా చేయాలనుకుంటారు. నెగిటివ్ కీవర్డ్ అంటే ఆ కీవర్డ్ కి మీకు ఇంకా నెక్స్ట్ టైం మీ యాడ్ కనిపించదు, యాడ్ యాజ్ నెగిటివ్ కీవర్డ్. అలా మీరు దేనికి నెగిటివ్ కీవర్డ్ పర్టికులర్ గా ఒక యాడ్ గ్రూప్ కి చేయాలనుకుంటున్నారా, క్యాంపెయిన్ కి చేయాలనుకుంటున్నారా అనుకున్నప్పుడు క్యాంపెయిన్ అని చేసేయండి. తర్వాత ఇక్కడ ఒకటి గమనించాలి మనం ఏంటంటే, మనం ఒక నెగిటివ్ కీవర్డ్ అనేది యూజ్ చేసాం. ఓకే, ఆ నెగిటివ్ కీవర్డ్ ని మనం ఒక సెర్చ్ టర్మ్ ని మనం నెగిటివ్ కీవర్డ్ లోకి చేంజ్ చేయాలి అనుకున్నాం. అలా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మెయిన్ గా మనం ఏ మ్యాచ్ లోకి చేంజ్ చేస్తాం, అప్పుడు బ్రాడ్ మ్యాచ్ లోకి చేంజ్ చేయాలి మాక్సిమం. ఎగ్జాక్ట్ మ్యాచ్ అనేది యూజ్ చేయం కదా అప్పుడు. కానీ గూగుల్ మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా ఏం చేసుకుంటుంది, ఎగ్జాక్ట్ మ్యాచ్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే యూజర్ అనే వాళ్ళు ఎగ్జాక్ట్ గా అది సెర్చ్ చేస్తేనే అని, అది సెర్చ్ చేస్తే మాత్రమే మీ యాడ్ ట్రిగర్ కాదు, అంటే రివర్స్ కొంచెం అటు ఇటుగా చేసినా సరే యాడ్ అనేది ట్రిగర్ అవుతుంది అని. అప్పుడు మీరు ఇక్కడ కంపల్సరీ చూసుకొని ఇక్కడ మీరు ఎగ్జాక్ట్ మ్యాచ్ బదులు బ్రాడ్ మ్యాచ్ అనేది యూజ్ చేసి సేవ్ అనేది యూజ్ చేస్తే ఆ కీవర్డ్ అనేది మీకు ఎక్స్క్లూడ్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ ఇక్కడ ఇలా ఎక్స్క్లూడ్ అనేది అవుతుంది. పర్టికులర్ కీవర్డ్ కి మన యాడ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. అలా మనకి రిలేటెడ్ కీవర్డ్స్ వచ్చాయా, లేదు మనకు అన్వాంటెడ్ కీవర్డ్స్ కి మన యాడ్ అనేది ట్రిగర్ అవుతుందా, ట్రిగర్ అవుతుంటే ఎలాంటి కీవర్డ్స్ కి ట్రిగర్ అవుతుంది అంటే మనం ఆ కీవర్డ్స్ అనేది యాడ్ చేయాలా, ఎక్స్క్లూడ్ చేయాలా. యాడ్ చేయాలంటే యాడ్, ఎక్స్క్లూడ్ చేయాలంటే ఎక్స్క్లూడ్. ఇక్కడ మ్యాచ్ టైప్ అంటే ఆ కీవర్డ్ ఇప్పుడు ఈ ఐ వాంట్ టు సెల్ మై గోల్డ్ అని ఉంది. ఓకే, ఇలాంటి కీవర్డ్ ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే నేను ఆల్రెడీ ఏం యూజ్ చేసినప్పుడు నా యాడ్ ఇక్కడ నేను నా దాంట్లో ఫ్రేజ్ మ్యాచ్ యూజ్ చేసా, ఒక 2 కీవర్డ్స్ ఏమో బ్రాడ్ మ్యాచ్ యూజ్ చేసా, అలా ఎగ్జాక్ట్ మ్యాచ్ కూడా యూజ్ చేశాను. బట్ అలా చేసినప్పుడు ఏ మ్యాచ్ టైప్ తో మీరు చేసినప్పుడు మీకు ఆ కీవర్డ్ అనేది రైజ్ అయ్యింది అని ఇక్కడ మ్యాచ్ టైప్ కూడా కనిపిస్తుంది కదా. యాడ్ ఎక్స్క్లూడ్ అంటే చెప్పాను అంటే మీకు డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉంటే ఏ క్యాంపెయిన్స్ అని ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ చూపిస్తుంది, ఆ యాడ్ గ్రూప్ నేమ్, ఆ పర్టికులర్ కీవర్డ్ కి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి. అంటే నేను చెప్పాను కదా ఆప్టిమైజ్ ఎలా చేస్తాము అంటే ఈ పర్టికులర్ కీవర్డ్ మీద నాకు ఒక 50 క్లిక్స్ వచ్చాయి, ఒక్క కన్వర్షన్ కూడా కాలేదు. అంటే తర్వాత ఇంకో కీవర్డ్ కి 3 క్లిక్స్ వచ్చాయి, 2 కన్వర్షన్ అయ్యాయి. అంటే మీరు అప్పుడు ఏమనుకుంటారు, ఆ 2 క్లిక్స్ 2 కన్వర్షన్ అయ్యింది, దానికి ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. కానీ 50 క్లిక్స్ వచ్చి ఒకరు కూడా కన్వర్షన్ కాలేదు అంటే మీరు ఆ కీవర్డ్ యూజ్ చేసి దేర్ విల్ బి నో యూజ్ కదా. అలా మనం ఇక్కడ కన్వర్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. మేము ఇక్కడ కన్వర్షన్ ట్రాక్ అనేది పెట్టలేదు, అందుకు మాకు కన్వర్షన్ చూపించలేదు. కన్వర్షన్ ట్రాకింగ్ అనేది పెట్టుంటే మనకి కన్వర్షన్ అవుతే కన్వర్షన్ అనేది చూపిస్తుంది. ఆ పర్టికులర్ కీవర్డ్ కి కాస్ట్ ఎంత పడింది, కన్వర్షన్ రేట్ ఎంత, క్లిక్స్ ఎన్ని వచ్చాయి, మనకు అన్ని ఇక్కడ విజిబుల్ అవుతాయి.
ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని బట్టి మనం మన యాడ్ అనేది ఏమంటే ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక్కటే చేస్తామా అంటే కాదు. తర్వాత యాక్షన్ ఇన్సైట్స్ అని ఉంటుంది. ఓకే, ఈ క్యాంపెయిన్ అనేది పాస్ట్ లో ఉంది అంటే మేము యూజ్ చేయట్లేదు. ఇప్పుడు రన్ కావట్లేదు ఎగ్జాక్ట్ గా ఈ క్యాంపెయిన్ పైన. ఇక్కడ యాక్షన్ ఇన్సైట్స్ అంటే మనం ఇప్పుడు మన కాంపిటేటర్స్ అనేది మనకన్నా ఎంత బాగా పెర్ఫార్మ్ అవుతుంది వాళ్ళ యాడ్ అనేది మనకు తెలియాలి కదా. మనకు తెలియాలి అంటే వాళ్ళు మనకన్నా టాప్ లో వస్తున్నారా, మనకన్నా బాటమ్ లో వస్తున్నారా అనేది కూడా మనకు మెయిన్ తెలియాలి కదా. అంటే తెలియాలి అంటే మనకి గూగుల్లో ఓన్లీ వన్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది, మనకన్నా మన కాంపిటేటర్ అనేది ఎంత బాగా వర్క్ చేస్తున్నారు అని. అది ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, సర్చ్ టర్మ్స్ పైన యాక్షన్ ఇన్సైట్స్ అని ఉంటుంది. ఆ యాక్షన్ ఇన్సైట్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ డిఫరెంట్ గా మనకి ఇక్కడ పైన మీకు కనిపిస్తున్నాయి కదా, డిస్ప్లే యూఆర్ఎల్ డొమైన్ అంటే ఇప్పుడు మీ పేరు మీ కాంపిటేటర్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఇప్పుడు నాది గోల్డ్ బయర్స్ అంటే పైసా ఫర్ గోల్డ్ నేను చేస్తుంది యాడ్. లేదు నాకు అటుగా గోల్డ్ బయర్స్ అనేది నాకు కాంపిటేటర్ అనుకోండి, వాళ్ళ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఓకే, మీ కాంపిటేటర్ వచ్చేసి సో అండ్ సో వీళ్ళు అని మనకి కాంపిటేటర్ నేమ్ ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. కాంపిటేటర్ నేమ్ తర్వాత ఇక్కడ ఈచ్ ఇంప్రెషన్ షేర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక 100% తీసుకోండి, ఎస్సీఆర్పి పేజ్ లో మీరు ఎంత పర్సెంటేజ్ కనిపించారు అంటే మీరు ఎంత పర్సెంటేజ్ ఆ ఎస్సీఆర్పి పేజ్ లో కనిపించారు. ఒక 70% కనిపించారు అనుకోండి, మిగతా 30% ఎవరు కనిపించారు ఆటోమేటిక్ గా మీకు కనిపించారు అని అక్కడ చూపిస్తుంది. మీరే 30% కనిపించారా, ఓకే మీరు 20% అంటే మీ బిడ్డింగ్ ఎంత, మీ బడ్జెట్ అంటే మీరు తక్కువ కనిపించారు అంటే మెయిన్ థింగ్ ఏంటి, బిడ్డింగ్ బడ్జెట్ అనేదే కదా. మీకన్నా మీ కాంపిటేటర్ ఎక్కువ బడ్జెట్ స్పెండ్ చేస్తున్నారని మెయిన్ కదా. అలా మనం మన కాంపిటేటర్ మనకన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేస్తున్నారా, మనకన్నా తక్కువ స్పెండ్ చేస్తున్నారా అని కనుక్కోవడానికి కూడా ఇక్కడికి వచ్చి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంప్రెషన్ షేర్ అంటే ఓవర్ ల్యాప్ రేట్ అంటే ఏంటి అంటే మనది యాడ్ కనిపించినప్పుడు ఎస్సీఆర్పి పేజ్ లో మన కాంపిటేటర్ హౌ మెనీ టైమ్స్ కనిపించారు అని, అంటే ఎన్నిసార్లు కనిపించారు అని మనం ఓవర్ ల్యాప్ రేట్ అంటాం. పొజిషన్ అబోవ్ రేట్ అంటే మనకి ఎస్సీఆర్పి పేజీలో ఎన్నిసార్లు కనిపించాడు ఫస్ట్ పేజీలో అని. అండ్ పొజిషన్ అబోవ్ రేట్ అంటే ఎగ్జాక్ట్ గా ఏమని చెప్పొచ్చు అంటే మన యాడ్ కన్నా మన యాడ్ మన కాంపిటేటర్ కన్నా పొజిషన్ అబోవ్ రేట్ అంటే ఎన్నిసార్లు మన కాంపిటేటర్ కన్నా మన యాడ్ కనిపించింది అంటే టాప్ లో కంపేర్ టు మన కాంపిటేటర్ తో పోలిస్తే అని. టాప్ ఆఫ్ ద పేజ్ రేట్ అని ఉంది కదా, టాప్ ఆఫ్ ద పేజ్ రేట్ అంటే నేను ఏం చెప్పాను, ఈ ఎస్సీఆర్పి రిజల్ట్ పేజ్ లో ఫస్ట్ పేజీలో టాప్ లో 4 బాటమ్ లో 3 స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి రన్ అవుతాయి అన్నా కదా. ఈ టాప్ ఆఫ్ ద పేజ్ రేట్ అంటే ఏంటంటే టాప్ 4 లో మీ యాడ్ ఎన్నిసార్లు కనిపించింది లేదా మీ కాంపిటేటర్ యాడ్ ఎన్నిసార్లు కనిపించింది అని. అబ్సల్యూట్ టాప్ ఆఫ్ ద పేజ్ రేట్ అని ఉంది కదా, అంటే మనకి ఎగ్జాక్ట్ గా ఎస్సీఆర్పి పేజీలో ఫస్ట్ పొజిషన్ లో ఎన్నిసార్లు కనిపించింది అని మనకి అబ్సల్యూట్ టాప్ ఆఫ్ ద పేజ్ రేట్. అవుట్ ర్యాంకింగ్ షేర్ అంటే మన కాంపిటేటర్ మనకన్నా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు అని అవుట్ ర్యాంకింగ్ షేర్ అని వస్తుంది. మామూలుగా యాడ్ అనేది రన్ అవుతున్నప్పుడు మీకు కింద ఇక్కడ ఆటోమేటిక్ గా డేటా కనిపిస్తుంది, అంటే మీ కాంపిటేటర్ ఎవరు వాళ్ళు పర్సెంటేజ్లు ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా అన్ని ఇంత బాగా పర్ఫామ్ అవుతున్నారు మీరు ఇంత లోలో ఉన్నారు అని. అలా మీకు పర్సెంటేజెస్ లో ఇచ్చేసి మీరు చూసుకొని దీన్ని బట్టి ఓకే మన కాంపిటేటర్ ఎలా పర్ఫామ్ అవుతున్నారు, మన కాంపిటేటర్ పర్ఫామ్ అయినప్పుడు వాళ్ళు మనకన్నా బిడ్డింగ్ ఎక్కువ ఉందా, బడ్జెట్ అనేది ఎక్కువ పెడుతున్నారా అని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఇక్కడ ఇంప్రెషన్ షేర్ ఇవన్నీ చూసి. అలా మనం యాక్షన్ ఇన్సైట్స్ చూసి మనం ఆప్టిమైజ్ చేసుకుంటాం మన గూగుల్ యాడ్స్ అనేది. అలా సర్చ్ టర్మ్స్ సర్చ్ యాక్షన్ ఇన్సైట్స్ చెప్పా, సర్చ్ టర్మ్స్ చెప్పా. ఈ వెన్ అండ్ వేర్ యాడ్ షోన్ అని ఉంది కదా, ఇప్పుడు ఇది అంటే ఏంటి అంటే ఈ వెన్ అండ్ వేర్ అంటే వెన్ అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ చూపిస్తుంది కదా, డివైజెస్ అంటే ఏ డివైజెస్ లో మీ యాడ్ కనిపించింది, కంప్యూటర్స్, టాబ్లెట్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్. అంటే ఇప్పుడు ఏందనుకో జిఎంబి క్యాంపెయిన్ ఇది నేను పైన ఇక్కడ 2 యాడ్స్ కనిపిస్తున్నాయి, జిఎంబి అండ్ సర్చ్ క్యాంపెయిన్ 2 దానిలో కనిపిస్తున్నాయి.
పర్టికులర్ గా ఆ క్యాంపెయిన్ మీకు దేంట్లో కనిపించింది అంటే ఇప్పుడు యూట్యూబ్ క్యాంపెయిన్ ఉంది, మీరు అవేర్నెస్ చేస్తున్నారంటే టీవీలో కూడా కనిపిస్తుంది కదా. ఓకే, టీవీలో కనిపించినప్పుడు మన కన్వర్షన్స్ అనేది వాళ్ళు క్లిక్ చేసి రారు కదా. అలా మనం చూసుకోవాలి ఎలాంటి డివైజెస్ లో మన యాడ్ అనేది రన్ కావాలి అని. చూసుకున్న తర్వాత పర్టికులర్ గా ఇప్పుడు నా కంప్యూటర్ మీద మినిమం ఒక 20 కన్వర్షన్స్ వచ్చాయి. ఈ ట్యాబ్ మీద ఏం రాలేదనుకోండి, అప్పుడు నేను కంప్యూటర్ మీద ఎడిట్ చేసేసి బిడ్ అనేది పెంచేస్తా. అంటే నాకు కన్వర్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, ఇంకా 20% అనేది మనకి ఇంక్రీజ్ అయినా ఏం లేదు. నాకు ఈ కన్వర్షన్స్ కంపేర్ టు ట్యాబ్ తో పోలిస్తే ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్ గా చేంజ్ అనేది చేసుకుంటాం కదా. అలా తర్వాత ఏంటి, అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం ఇక్కడ చూసాం డివైజెస్ ఏంటి అని. వెన్ యాడ్ షోన్ అంటే ఏ టైమింగ్స్ లలో నేను చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎలా చూసుకుంటాము అంటే ఒక క్యాంపెయిన్ ఆప్టిమైజ్ చేస్తూనే ఉండాలి. ఒక క్యాంపెయిన్ అనేది మనం జస్ట్ 10 days లో గూగుల్ యాడ్స్ అనేది రన్ చేసేసి ఓకే సో ఆన్సర్ నాకు లీడ్స్ రాలేదు అంటే కాదు. ఈ గూగుల్ యాడ్ అనేది మనం డైలీ మినిమం ఇన్ని రోజులు అనేది మనం స్పెండ్ చేస్తే మాత్రమే మనకు కన్వర్షన్స్ అనేది బాగా ఆప్టిమైజ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, అంటే ఈ టైమింగ్స్ లలో నాకు ఈ కీవర్డ్స్ ని మనం సెట్ చేసుకోవడానికి సరైన అమౌంట్ అనేది మనం యూజ్ చేయాలి ఖచ్చితంగా. నెగిటివ్ కీవర్డ్స్ అనేది ట్రిగర్ అవుతుంది. నెగిటివ్ కీవర్డ్స్ గా వచ్చినప్పుడు మనం ఆ నెగిటివ్ కీవర్డ్స్ అనేది ఎక్స్క్లూడ్ చేయాలి. అలా ఎక్స్క్లూడ్ చేసాం. ఇప్పుడు డివైజెస్ లలో చూసారు, కొద్ది రోజుల తర్వాత ఏ డివైజెస్ కి నాకు కన్వర్షన్స్ ఎక్కువ వస్తున్నాయో ఆ డివైస్ ని బట్టి ఆటోమేటిక్ గా బిడ్డింగ్ అనేది చేంజ్ చేసుకుంటాం. తర్వాత వెన్ యాడ్ షోన్ అంటే ఏ టైమింగ్స్ లలో నా యాడ్ అనేది కనిపించింది, ఏ అంటే ఆ టైమింగ్స్ లలో నాకు కన్వర్షన్ వచ్చాయా లేవా అనేది మనం ఇక్కడ చూడొచ్చు కదా. ఆటోమేటిక్ గా కన్వర్షన్ రేటు కన్వర్షన్స్ అని ఇక్కడ చూస్తుంది. అంటే ఆ పర్టికులర్ ఏ టైమింగ్ కన్వర్షన్స్ రావట్లేదు, ఓన్లీ క్లిక్స్ వస్తున్నాయని ఇలా ఆప్టిమైజ్ చేస్తాం. తర్వాత వేరే యాడ్ షోను అంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లో మనకి షార్ట్స్ అంటే మనం స్క్రోల్ చేస్తాం కదా, అవి వచ్చినప్పుడు ఏమంటారు వీడియో ఉంటది, వీడియో కాడ ఒక యాడ్స్ వస్తాయి, వీడియో మధ్యలో ఒక యాడ్స్ వస్తాయి. లేదు మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు షార్ట్స్ లలో కొన్ని యాడ్స్ వస్తాయి. అలా ఎలాంటి ప్లేస్మెంట్స్ లలో మన యాడ్ అనేది కనిపించింది. సెర్చ్ యాడ్ అంటే ఇలా ఉండదు, కానీ యూట్యూబ్ యాడ్స్ లలో మనకి వేరే యాడ్ షోన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే మనకి ఏ ప్లేస్ లలో ఇప్పుడు TV9 లో కనిపించింది, లేదు వెబ్సైట్లలో కనిపించింది, నాకు TV9 లో ఈ టీవీలో పర్టికులర్ గా ఈ సీరియల్ చూస్తున్నప్పుడు అని ఉంటుంది కదా. అలాగా మనం ఆ పర్టికులర్ గా చూస్తున్నప్పుడు మన యాడ్ అనేది కనిపించింది. బట్ కనిపించిన తర్వాత మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని క్లిక్స్ వచ్చాయి, ఎంత కన్వర్షన్ రేట్ వచ్చింది, జస్ట్ ఊరికి కనిపించింది కానీ కన్వర్షన్స్ అనేది రావట్లేదు, క్లిక్స్ రావట్లేదు అంటే మనం పర్టికులర్ గా ఆ ప్లేస్ లో మన యాడ్ అనేది చూపించడం వేస్ట్ కదా. అలా మనం చూసి ఇక్కడ ఆప్టిమైజ్ చేసుకుంటాం. తర్వాత మ్యాచ్ లొకేషన్. మ్యాచ్ లొకేషన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మనం మ్యాచ్ అంటే ఇప్పుడు మన లొకేషన్ అనేది మ్యాచ్ అయ్యి, ఇప్పుడు నేను శ్రీకాకుళంలో ఒక్కటే యూజ్ చేస్తున్నా, బట్ శ్రీకాకుళంలో కూడా డిఫరెంట్ టౌన్స్ ఉంటాయి, విలేజెస్ ఉంటాయి కదా. అంటే పర్టికులర్ గా మనం ఒక పోస్టల్ కోడ్ ఇక్కడ మనకి పోస్టల్ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ క్యాంపెయిన్ పాస్ట్ లో ఉంది కాబట్టి ఇవన్నీ చూపించట్లేదు. మీరు అంటే ఏ విలేజెస్ నుంచి ఏ సిటీస్ నుంచి మీకు కన్వర్ట్ అవుతున్నారు అని ఇక్కడ మ్యాచ్ లొకేషన్స్ కూడా చూసుకోవచ్చు. ఏ సిటీస్ నుంచి మన క్లిక్స్ వస్తున్నాయి ఏంటి అని మనం ఇక్కడ వెన్ అండ్ వేరే యాడ్ షోన్ అని ఇవి మనం ఇలా ఇన్సైట్స్ అనేది ఎలా చెక్ చేస్తామంటే సర్చ్ ఫ్రమ్ చెప్పా, యాక్షన్ ఇన్సైట్స్ అనేది చెప్పా, వెన్ అండ్ వేరే యాడ్ షోన్, ల్యాండింగ్ పేజెస్. మనకి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ల్యాండింగ్ పేజ్ అంటే మనం ఒక ల్యాండింగ్ పేజ్ ఇచ్చాం కదా, ఆ ల్యాండింగ్ పేజ్ మొబైల్లో లోడ్ కావడానికి ఎంత టైం అంటే ఇప్పుడు మొబైల్లో కొంచెం టైం అనేది టేక్ అయింది అంటే కొంచెం టైం అనేది తీసుకుంది అంటే మనకి లోడ్ కావడానికి ఎస్సీఆర్బి పేజ్ లో సమ్ టైం అనేది తీసుకుంది. అంతవరకు యూజర్ అనే వాళ్ళు వెయిట్ చేయరు కదా, మనకి వెంటనే లోడ్ అయిందో ఓకే చూస్తారు, నచ్చితే ఫామ్ ఫిల్అప్ చేస్తారు, లేకపోతే బ్యాక్ వెళ్తారు. అలా కాదు, మనకి పర్టికులర్ గా మొబైల్లో మనకి చాలా సేపు తర్వాత లోడ్ అవుతుంది అంటే
వాళ్ళు వెంటనే బ్యాక్ అవుతారు కదా, అట్లీస్ట్ చూడడం కూడా చూడరు, జస్ట్ క్లిక్ వస్తుంది, అమౌంట్ పోతుంది. అలా మనకి ల్యాండింగ్ పేజీలో వచ్చిన తర్వాత మొబైల్ ఫ్రెండ్లీ క్లిక్ త్రూ రేట్ అంటే ఎంత ఉంది, ఇవన్నీ మనం ఇక్కడ ల్యాండింగ్ పేజ్ లోనే చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ మెజర్ చేస్తాం క్యాంపెయిన్ లో. ఇంకా కిందికి వచ్చిన తర్వాత క్యాంపెయిన్ అని ఉంది. ఏంటి అంటే క్యాంపెయిన్ అని సెర్చ్ చేస్తే మీరు ఏ క్యాంపెయిన్స్ రన్ చేశారు ఈ పర్టికులర్ గా ఈ అకౌంట్ అనేది చూపిస్తుంది. తర్వాత యాడ్ గ్రూప్, ఈ పర్టికులర్ గా ఎన్ని యాడ్ గ్రూప్స్ అని. తర్వాత యాడ్స్, ఎన్ని యాడ్స్ అనేది మీరు చేశారు అని. ఎక్స్పెరిమెంట్స్ అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సేమ్ ల్యాండింగ్ పేజ్ ఇచ్చారు, హెడ్డింగ్స్ డిస్క్రిప్షన్స్ చేంజ్ చేశారు, దేనికి ఎక్కువ కన్వర్షన్స్ వస్తున్నాయి చూడాలి అనుకుంటున్నారు అంటే ఎక్స్పెరిమెంట్ అంటే ఏబైబి టెస్టింగ్ అంటాం. ఏబైబి టెస్టింగ్ అంటే అన్ని సేమ్ ఇవ్వడం, జస్ట్ ఏదో ఒక్క ప్లేస్ లో చేంజ్ చేసి చూస్తే మనకి ఆ ప్లేస్ లో చేంజ్ అయ్యేదాన్ని బట్టే మనకి కన్వర్షన్స్ అనేది చేంజ్ అవుతాయి కదా, అలా ఎక్స్పెరిమెంట్ చేయడం. ఏమన్నా కీవర్డ్స్ యాడ్ చేయాలంటే కీవర్డ్స్ ఇక్కడికి వచ్చి యాడ్ చేయొచ్చు. ఆడియన్స్ అనేది సెర్చ్ యాడ్ కి కాదు, మనం మిగతా యాడ్స్ కి మొత్తం ఆడియన్స్ అనేది యూజ్ చేస్తాం. లొకేషన్స్ అంటే ఎక్కడ నుంచి టార్గెటెడ్ లొకేషన్స్ ఏంటి, క్యాంపెయిన్, ఆ క్యాంపెయిన్ ఏం యూజ్ చేసాం, ఆ లొకేషన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. కంటెంట్, యాడ్ షెడ్యూల్ చేస్తే ఆ యాడ్ షెడ్యూల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలన్నా ఓకే ఎడిట్ చేసుకోవచ్చు, బిడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ సాంగ్స్ టైమింగ్స్ కి. ఇలా మనం ఒక క్యాంపెయిన్ అనేది ఆప్టిమైజ్ చేస్తూ వెళ్తాం. సెర్చ్ యాడ్ అనేది మనం ఇలా యూజ్ చేసి సెర్చ్ యాడ్ అనేది చేసాం, మా క్లయింట్ కి చూపించాను కదా విత్ ప్రూఫ్స్ తో సహా. ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది మనం ఇలా చేస్తాం, అంటే ఇవన్నీ మెజర్ చేస్తూ మనం ఒక గూగుల్ యాడ్ అనేది చేస్తాం. అర్థమైంది కదా అందరికి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇది మేమైతే గూగుల్ యాడ్ చేసే ప్రాసెస్ చూపించాను మీకు, ఎలా చేశాను ఏంటి అని. మీకు రియల్ టైం సినారియోస్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి అని ఉంటే వెంటనే కాంటాక్ట్ కావండి మమ్మల్ని. మేము రైజీ డిజిటల్ సొల్యూషన్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. లేదంటే ఓకే గూగుల్ యాడ్స్ కంప్లీట్ అయింది, రేపు మనం సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది చూపిస్తాను, ఇదే క్లయింట్ కి సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది ఎలా చేస్తున్నామని విత్ రియల్ టైం సినారియోస్ తోనే. ఓకే, థ్యాంక్ యూ.